అందరికీ జైలు. నా పేరు బేరా బాలకిషన్. ఇది గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్. మరి మొన్న మా మాల బిడ్డలందరికీ, మాల విద్యార్థులకు, మాల నిరుద్యోగులకు, మాల యువకులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం మీద మరి మా బాధలు ప్రజలకు చెప్పాలన్న ఆలోచనతోటి మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో మరి నేను పోటీ చేయడం జరిగింది. మరి ఆ పోటీ చేసిన సందర్భంగా ప్రజలందరూ కూడా ఆదరించినారు, అభిమానించినారు. అయ్యా మేము వెనక ఉన్నామని చెప్పినారు. చాలు మేము ఏమంటున్నామంటే మేము అలా పోటీ చేసి రాజకీయాలు చెప్పే మాత్రం చేయలేదు. మా మాలల గొంతుగా ప్రజలకు, నాయకులకు వినిపించాలని ఆలోచనతో చేసినాం. మరి ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో ఈరోజు సోమాజిగూడకు వచ్చినా మేమంతా కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే. ఇలా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు పెద్దలు దయాకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో పెద్దలు అన్న వివేకన్న గారు, మరి రాష్ట్ర మంత్రివర్గంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాష్ట్ర మరి అసెంబ్లీ స్పీకర్ పెద్దలు మా గడ్డం ప్రసాద్ గారు, వీరంతా కూడా మా మాల సామాజిక వర్గాన్ని. మా అందరూ కూడా సంతోషం, మాకు బలం వస్తుందని అలా అనుకుంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే మనకు స్వార్థం లేదు. మేము ఏమంటున్నాం అంటే ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయితే తీసుకొచ్చినారో దానివల్ల 30 లక్షల మందికి పైగా ఉన్న మాల సమాజానికి, ముఖ్యంగా మా ఎస్సీలలో 59 కులాలు ఉంటాయి. దీంట్లో 58 కులాలకు పూర్తిగా అన్యాయం చేసే పద్ధతిలో జీవో నంబర్ 99 కానీ ఎస్సీ వర్గీకరణ చట్టం కానీ ఉన్నది నాయన అని చెప్పి అనేక మంది కూడా మాల సంఘాల చేసే తరఫున విజ్ఞప్తులు ఇచ్చడం, మరి ఇవన్నీ కూడా ఇట్లా ఉందని చెప్పి తప్పులు జరిగాయని చెప్పి చెప్పినాం. కనుక చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కూడా దృష్టికి తీసుకొచ్చినాం. ఏం నరేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు ఏం నరేంద్ర రెడ్డి గారు చెప్పినాం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారికి చెప్పినాం. అదేవిధంగా కేటీఆర్ గారికి చెప్పినాం, జాన్ వెస్లీ సిపిఎం గారికి చెప్పినాం, కోదండరామ్ గారికి చెప్పినాం. అందరికి చెప్పినాం నిజంగానే మీకు అన్యాయం జరిగింది, ఇది పక్క అసెంబ్లీలో సవరణ బిల్లు పెడితే మేము అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తామని చెప్పి మరి మా అందరూ కూడా చెప్పినారు. మేము ఏమంటున్నామంటే ఇలా 58 కులాలను రోడ్డు మీద పడేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు, మీకు ఇది న్యాయమని అడుగుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారు, మీరు మా అందరికి కూడా ముఖ్యమంత్రి గారు, ఒక్క వర్గానికి ఒక్క ప్రాంతానికి కాదు. మీరు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం 4 కోట్ల పైన ప్రజలందరికీ కూడా మీరు ముఖ్యమంత్రి గారు. మీరు పెద్ద మనసుతో ఆలోచించాలి. మీరు మరి మమ్మల్ని తొక్కేయాలనుకుంటున్నారా, లేకపోతే మా నాయకులకి ఏమైనా అడ్డం వస్తున్నారా, ఇలా మీరు చెప్పాలి. ఇలా ఇంతమంది మంత్రులు ఉన్నా కానీ అడగలేకపోతున్నారంటే మీరు భయపడుతున్నారు కాబట్టి మా వాళ్ళు అడగలేకపోతా ఉన్నారు. మరి ఒకటే విషయం చెప్తా ఉన్నాను, రేపు ఏదైతే సరైన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టబోతా ఉన్నారో ఆ నాయకులు కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గత డిసెంబర్ నెలలో 1వ తారీఖున 10 లక్షల మందికి పైగా పడే గ్రౌండ్ లో మనం అందరం మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి సవాల్ విసిరినాం. కాబట్టి మన పెద్దలు అన్న వివేకన్న గారికి రాష్ట్రంలో గుర్తించి మంత్రి పదవి ఇచ్చినారు. అట్లనే పెద్దలు దయాకర్ గారు కూడా చెప్తా ఉన్నామన్నా, దయాకర్ అన్న నువ్వు ముఖ్యమంత్రి గారికి సగభాగం, నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయాకర్ ఇద్దరు సగం అంటే అంత అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు. మీరు ఇలా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సమస్యలను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో సమస్యలని, మన మాలజాతి జరుగుతున్న అన్యాయాన్ని ఒక్క మాట మీరు ముఖ్యమంత్రి గారు చెప్పేస్తే, ముఖ్యమంత్రి గారికి చెప్తే మీ అందరూ కూడా మేము వినపడి ఉంటాం. మాలజాతిని ఎంత ఉంటుంది దయాకర్ అని చెప్తున్నాం. కానీ పెద్దలు దయాకర్ గారు ఏం చేస్తుంటే దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఢిల్లీలో మరి కొత్త జంతర్ మంతర్ మీద సమస్య లేదు. మనకు హైదరాబాద్ లో పెద్దలు మన ముఖ్యమంత్రి గారు అంగీకరిస్తే 59 కులాలకు న్యాయం జరిగే పద్ధతి హైదరాబాద్ రాష్ట్రం ఉంది. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల చేసి చైర్మన్ గా, అన్నా దయాకర్ అన్న నువ్వు పెద్ద మనం చేసుకో, నువ్వు ఎమ్మెల్సీ అయినావు, నువ్వు మానకోటలో నీకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, నువ్వు వేరే కోటలు ఇవ్వలేదు. అదేవిధంగా వివేకన్న గారు కూడా మానకోటలో మంత్రి పదవి ఇచ్చినారు. అదేవిధంగా పెద్దలు బట్టి విక్రమార్క గారు కూడా మానకోటలో మంత్రి పదవి ఇచ్చినారు. అదేవిధంగా మా గడ్డ ప్రసాద్ గారికి కూడా మానకోటలో ఇచ్చినారు. కానీ జనమంతరేమో మాలలు చాలా మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ మాలలందరూ కూడా మా మాల జాతికి అన్యాయం చేస్తా ఉన్నారు. నేను మా కోసం కాదు, మా భావితరాల వారు, మా బిడ్డలకు, మా పిల్లలకు అందరికీ కూడా, అంటే నా మాల సమాజానికి విద్యార్థులకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది. ఇలా 99 జీవో రద్దు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేంత వరకు కూడా మీరు నిరంతరం పోరాడాలి. కానీ ఇలా సరణాల్లో మీటింగ్ పెడతారు. గతంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాం. ఏ 10,000 తక్కువ వచ్చినా మన జాతి నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి పెద్దలు వివేకన్న గారు, బట్టి విక్రమార్క గారు, ప్రసాద్ గారు, దయాకర్ ఆలోచించండి. మాల జాతి ఉన్నతి కోసం మీరు పోరాడుతున్నారంటే మరి మాల జాతి కోసం మేమంతా కూడా పోరాడుతున్నాం. మరి మీరు మాకు మద్దతు ఇచ్చినా ఇయ్యకపోయినా బాగా ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొచ్చి మరి మీరు న్యాయం చేయాలని నేను కోరుతాను. చివరికి ఒక మాట, ఏదైతే 23వ తారీఖు 26వ తారీఖు మీటింగ్ పెట్టారు పెద్దలు సరళ గ్రౌండ్ లో, తప్పకుండా మంచిగా పెట్టండి. కానీ ముఖ్యమంత్రి గారితో హామీగా ఇప్పిస్తారా మీరు చెప్పండి. ఈ మాల జాతికి జరుగుతున్నటువంటి రోసర విధానాలు కానీ, టైప్ హిమోలు కానీ, మా ఉద్యోగులకు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మీద ముఖ్యమంత్రి గారితో మీరు హామీ ఇవ్వదలుచుకుంటే మీటింగ్ పెట్టండి. అంతేగాని ముఖ్యమంత్రి హామీ ఇవ్వరు, మేము కాలువ మీటింగ్ పెట్టేస్తామంటే ఇది మాలల్లో
చీలికలు తీసుకొచ్చి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నమాట ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారని చెప్పి మాల సంఘాలు చేసి ఆవేదనతో మీకు విజ్ఞప్తి చేస్తామని ఇకనైనా మీరు మారండి, ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి తీసుకుంటాం, అందరూ కలిసి రమ్మని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీగా విజ్ఞప్తి చేస్తాము. జై మాల. గత కొద్ది రోజుల నుంచి మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది, అన్ని రకాలుగా ఎస్సీలను ఆదుకుంటున్నామని చెప్తుంది కదా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిండో అది మొత్తం కూడా 58 కులాలకు నష్టం చేసే విధంగా ఉన్నది. కాబట్టి మేము ఈ 6 మాసాల నుంచి మేము ప్రభుత్వం దృష్టి గాను మిగతా రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా మేము రిపేర్ చేయడం జరిగింది. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిరో అది తప్పుల తరగా సుప్రీంకోర్టు గైడెన్స్ ని తుంగలో తొక్కి తాను ఇష్టానుసారంగా మరి మాదిగలకు భయపడి ఈ రోజు వాళ్ళకి ఇష్టానుసారంగా చేయడం జరిగేది. ఈ రోజు ఒకే కులానికి లాభం జరుగుతుంది, మిగతా 50 కులాలకు నష్టం జరుగుతుందని సందర్భంగా మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఈ 6 మాసాల నుంచి కూడా మేము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మహేష్ గౌడ్ దగ్గరికి తీసుకెళ్లేసి మాకు జరుగుతున్నటువంటి విద్యార్థులకు సీట్లు రావట్లేదు, ఉద్యోగులకు ప్రమోషన్ లేదు, మరి అన్ని రంగాలు కూడా ఆర్థిక, రాజకీయ, సామాజికంగా, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మీరు 99 జీవో తీసుకొచ్చారో ఆ జీవోలో ఉన్నటువంటి లోపాలను సవరణ చేసి మరి ఆ జీవోలు అసెంబ్లీలో సవరణ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి ఏదైతే రోస్టర్ విధానంలో 100 రోస్టర్ పాయింట్లు ఉంటే దాంట్లో మరి ఓసీలకు 6 రోస్టర్ పాయింట్లు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, బీసీలకు 6, ఎస్టీలకు 2, మాదిగలకు 2, ఉపకులాలకు 1, మరి వికలాంగులకు 1, అన్ని విధాలుగా అందరికీ కూడా 20 లోపు 6 రోస్టర్ పాయింట్లు, 8 రోస్టర్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మాలలకు 22 రోస్టర్ పాయింట్లు పెట్టడం జరిగింది. 22 కూడా అది కూడా ఉమెన్, 41 జనరల్. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ లో కూడా 10-15 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉండవు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. మరి ఈ రోజు అడ్మిషన్ లో కూడా మా విద్యార్థులకు సీట్లు వస్తలేవు, సీట్లు రాలేని పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగులకు ప్రమోషన్ రావాలి. వర్గీకరణ చేయకపోతే మాలలో ఎక్కువ లాభపడుతున్నారని నమ్మకృష్ణ గారైనా సరే మిగతా నాయకులను చెప్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ కులం ఏదంటే అది మాల కులము, మాల ఉపకులాలు. ఎందుకంటే ఉమెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 46,000 మాదిగలు ఉన్నారు, 36,000 మాలలు ఉన్నారు. ఇక్కడ ఏ కులము వెనుకబడ్డదో అర్థమైతే కదా. అంకెల్లో మనకు 46,000 వాళ్ళు ఉంటే 36,000 మేమున్నాము. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో 60 ఉద్యోగాలు పడితే వాళ్ళకి 12 ఉద్యోగాలు వచ్చాయి, ఉపకులాలకు 3 వచ్చాయి, మిగతా వాళ్ళకి 20 వచ్చాయి. మాకు తెలంగాణ రాష్ట్రంలో మాలకు ఒక్క ఉద్యోగం రాలేదు, 0 అన్నప్పుడు ఎవరు వెనుకబడ్డారు? మరి ఈ రోజు మేము వెనుకబడ్డాము ఉపకులాల తర్వాత మేము వెనుకబడితే మమ్మల్ని ముందు వరుసలో పెట్టాలి, దాని తర్వాత వరుసలో మాదిగలు పెట్టాలి. ఈ రోజు మాలకు భయపడి, మాదిగలకు భయపడి ఈ రోజు వాళ్ళకేమో 2 16 రోస్టర్ పాయింట్ ఇచ్చారు, ఉపకులాలకు 7 రోస్టర్ పాయింట్ ఇచ్చారు, మాలకేమో 22 రోస్టర్ పాయింట్ ఇచ్చారు. ఇదంతా వరకు సమంజసమని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మాల ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా యొక్క మంత్రులైనటువంటి వివేక్ గారు ఈ రోజు మాలకు అన్యాయం జరుగుతుంటే నోరు నిలబెట్టలేరు. మరి ఈ రోజు మాలల పుణ్యాన్ని 10 లక్షల మాలల యొక్క బల ప్రదర్శన పుణ్యాన్ని ఈ రోజు మంత్రిపదం రావడం జరిగింది. ఈ రోజు మంత్రి వివేక్ గారు నోరు తిప్పాలి. మరి ముఖ్యమంత్రి కూర్చొని డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గడ్డం ప్రసాద్ గారు, ఎంపీ మనోహర్ గారు, వెంకటకృష్ణ గారు మెజారిటీ నాయకులు ఉన్నారు కదా మాలల తరపు నుంచి. మరి ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? మేము మా ప్రజాప్రతినిధులకు అదే చెప్తున్నాము. మాల సామాజిక వర్గానికి కేటాయించినటువంటి రిజర్వేషన్ల పుణ్యాలు ఈ రోజు రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. మాలకు జరుగుతున్న అన్యాయం మీద మీరు మాట్లాడకపోతే మాల కులం నుంచి విలువబడతారని చెప్పేసి కూడా మేము వాళ్ళకు డిమాండ్ చేస్తాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక సామాజిక వర్గం నుంచి మీరు వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే మీరు నోరు పెరుగుతున్నారంటే మీ యొక్క లాభాల కోసం ఈ రోజు నోరు నూతలని ప్రజానికం చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మరి జిల్లాల కూడా ఏదైనా తరుముతారు, కొడుతారు మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టం మీద మీరు మాట్లాడాలని, ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే నార్మల్ గా వర్గీకరణ జరిగే సమయంలో మందకృష్ణ మాదిగ గారు పదే మాల కులానికి సంబంధించి వాళ్ళు అధిక లాభాలు పొందుతున్నారు, వాళ్ళకు న్యాయం జరుగుతుంది, ఇప్పటికే మా మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి దీని గురించి కొట్లాడమని చెప్తున్నారు కదా. ఇది శుద్ధ తప్పు. మందకృష్ణ గారు గత 30 సంవత్సరాల కంటే ముందే 50 సంవత్సరాల నుంచి కూడా మాదిగలే లబ్ధి చేకూరింది. ఎందుకంటే వాళ్లకు
లిట్ క్యాప్ కానీ అంటే అసెంబ్లీ ల్యాండ్ భూములు కానీ లిట్ క్యాప్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా మొత్తం వాళ్ళకే. ఈ 10 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గ్రామ స్థాయి నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, జిల్లా చైర్మన్లు, మంత్రులు, అదేవిధంగా నామినేట్ పదవులు కూడా మొత్తం వాళ్ళే ఉన్నారు. 3 ఎకరాల భూమి మొత్తం వాళ్ళకే. అదేవిధంగా దళిత బంధు కూడా మొత్తం 99% వాళ్ళే చూసుకున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ కూడా మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నారు. గురుకుల పాఠశాలలో విద్యలో కూడా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన కులం ఏమంటే అది మాదిగ కులమే. ఈ రోజు మాలలు మాల అర్బన్ కులాలు అత్యంత వెనుకబడ్డారు. ఇది గ్రహించాలి, లెక్క తీయాలి. 2011 లెక్కలు కాదు, 2014 జూన్ 2వ తారీఖు రోజు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నాటి నుంచి ఇప్పటి వరకు ఈ లెక్కలు తీయాలి. ఏదైతే బీసీ కులగాలు వేస్తారో బీసీలకు 45% రిజర్వేషన్ వేయాలనుకుంటారో మరి దాని ప్రకారంగా ఎస్సీలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు మరి 2016 ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సకల జనుల సర్వే అని పెట్టిందో ఆ సకల జనుల సర్వేలో మరి 64 లక్షల మంది షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఒక 74, 75, 80 లక్షల వరకు ఉంటారు. వీరి యొక్క జనమత భాష ప్రకారంగా రిజర్వేషన్లు పొంది వారి యొక్క స్థితిగతులు ఆర్థిక వెంటబడతల మీద ఈ రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేశాను. ఏ రకంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు? రానున్న రోజుల్లో ఈ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అసలు? మేము ఇప్పటి వరకు 6 మాసాల నుంచి మాకు దిగువ నష్టం మీద మేము పోరాటం చేస్తున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. రేపు జరగబోయేది కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్ దుర్దీర్ఘ బై ఎలక్షన్ లో కూడా మేము 10 మందిని నామినేషన్ వేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ శాతాన్ని మేము తగ్గించడం జరిగింది. ఎందుకంటే మేము వేయకపోతే కానీ ఇంకా 30,000 ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ లోకి వచ్చేది. కాబట్టి మేము వేయడం ద్వారానే 30,000 ఓటు బ్యాంక్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తున్నాము ఏంటంటే మాకు 20 లోపు 2 రేషన్ పాయింట్లు అది కూడా 3-15 రేషన్ పాయింట్లు కేటాయించాలి. 5 నుంచి 7% రిజర్వేషన్ పెంచాలి. అసెంబ్లీలో 99 జీవో లోపల ఉన్నటువంటి లోపలను సవరణ వేసి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని 33 జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తాము.